ప్రశ్నలు సమాధానాల కార్యక్రమానికి స్వాగతం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫోల్డర్ మూమెంట్. ఇట్స్ లెర్నింగ్ హబ్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక క్లయింట్ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ప్రశ్న: నేను ఖాళీగా ఉన్నాను, మ్యారేజ్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోపు నన్ను ఏదైనా డిప్లొమా కోర్స్ చేయమంటారా? ఇది ఆవిడ ప్రశ్న. అందుకు సమాధానం నా జీవిత అనుభవంలో నుంచి. అది మంచి ఆలోచన. దానివల్ల సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నవారు అవుతారు. పైగా విద్యలు అనేవి ఎప్పుడూ మనలో ఒక విచక్షణ, వైజ్ఞానాన్ని పెంచుతూ ఉంటుంది. ఆ జ్ఞానం మన జీవితానికి చాలా ఉపయోగకరం అవుతుంది. దానికి నా లైఫ్ స్టోరీనే ఉదాహరణగా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు 17 ఏళ్ల వయసులో వివాహమైంది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చదవాలి అని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా నా 34 ఏళ్ల వివాహ జీవిత ప్రయాణంలో ప్రతి సంవత్సరానికి ఒక సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఏదో ఒకటి నా జీవితంలో ఉంటుంది. ఇలా నా వివాహ వయసు ఎంతో, నా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల సమృద్ధిగా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ జ్ఞానంతో నా జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల నుండి నాకు నేనుగా సమర్థవంతంగా ముందుకు సాగాను. ఎన్నో కష్టాలను అధిరోహించాను. నా జీవిత అనుభవం నుంచి నేను చెప్పదలుచుకున్న విషయం: నిరంతర విద్యార్థి అవ్వడం చాలా అవసరం. అది ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. మీకు నచ్చిన ఏ కోర్స్ చేసినా మంచిదే. అది ఒక మంచి యూనివర్సిటీ నుంచి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నుంచి చేసినా మంచిదే. అలా శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి ఎటువంటి విద్య నుంచైనా మీ నిత్య జీవిత పరిస్థితులకు ఆ విద్య ఏదో ఒక విధంగా మీకు అనుసంధానం అవుతుంది. అప్లికేషన్ మైండ్ అనే సబ్జెక్ట్ ద్వారా మీరు దానిని ఏదైనా చదివినా, ఏ చదువునైనా కనెక్ట్ చేసుకోగలరు. అది మీ అభివృద్ధికి దోహదపడుతుంది. ఇంకా మరిన్ని విశేషాలలో అభివృద్ధిని సాధించిన వారే అవుతారు. వాటిలో ప్రధానంగా 3 అంశాలు. 1, సమయం వృధా కాకుండా ద బెస్ట్గా ఉపయోగపడుతుంది. 2, నేర్చుకున్న ఏ విషయ విజ్ఞానమైనా నిత్య జీవితానికి అనుసంధానం చేసుకునే వైఖరి, నేర్పరితనమును పెంపొందించుకోగలుగుతారు. 3వది, ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచి వారి జీవితాల్లో కూడా వెలుగుని నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి చదువుకోవాలి అనే మీ ఆలోచన చాలా మంచిది. ఆ ఆలోచనకు ఆల్ ది బెస్ట్. ఈ రకంగా తన ప్రశ్నకు నా కోరా సోషల్ మీడియాలో ప్రశ్న సమాధానాన్ని చెప్పడం జరిగింది. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు గమనించవచ్చు. మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా యు ఆల్వేస్ వెల్కమ్. ఐఎమ్ జిఎస్ లతారాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్స్. ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మరిన్ని ప్రశ్నలు మీకు సమాధానాలతో తిరిగి వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.